సర్వీసెస్ కింద రిజిస్టర్ చేయబడింది. అండ్ కంపెనీ ఫౌండర్ మహేష్ వర్మ గారు, అలాగే మహేష్ వర్మ గారితో పాటు ఆకాంక్ష అండ్ కేబీ వర్మ గారు కూడా డైరెక్టర్స్గా ఉన్నారు. వీళ్ళు 2009 నుంచి వెబ్సైట్ టెక్నాలజీస్ పేరుతో సాఫ్ట్వేర్ సంబంధించిన వివిధ సేవలు అందిస్తున్నారు. చాంప్ క్యాష్ని మే 2015 మేలో స్టార్ట్ చేశారు. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఉచితంగా మనీ ఎర్న్ చేసుకోవాలనే కాన్సెప్ట్తో ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. కంపెనీ అడ్రస్ ఇది. కంపెనీ హర్యానాలోని కర్నాల్ అనే ప్రాంతంలో ఉంది. ఈ హెడ్ ఆఫీస్కి మేము వెళ్ళొచ్చాం ఎండీ గారిని కలవటానికి. సో ఈ విధంగా ఈ కంపెనీ బ్యాక్గ్రౌండ్ గురించి అండ్ కంపెనీ ఫౌండర్ గురించి మీరు తెలుసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఈ కంపెనీ ఎలా పనిచేస్తుంది, ఈ కంపెనీలో మీరు ఎటువంటి పెట్టుబడి కూడా పెట్టాల్సిన అవసరం లేదు, ఒక్క పైసా కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఈ చాంప్ క్యాష్ ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. ఈ చాంప్ క్యాష్ అనేది మొత్తం ఆండ్రాయిడ్ యాప్స్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ మీద వర్క్ అవుతుంది. ఎలా మనకి గూగుల్ ప్లే స్టోర్లో మన గూగుల్ ప్లే స్టోర్లో ఆండ్రాయిడ్ యాప్స్ కొన్ని లక్షలు ఉన్నాయి. మరి వాటిల్లో మనం కొన్ని యూస్ చేస్తున్నాం కదా. టాప్ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ యాప్స్ ఇన్స్టాల్ పెంచుకోవడానికి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు వివిధ రకాల యాడ్ ఏజెన్సీలకి. సో ఈ యాడ్ ఏజెన్సీల దగ్గర ఉన్న ఈ యాప్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ని చాంప్ క్యాష్ కంపెనీ తీసుకొచ్చి చాంప్ క్యాష్ యాప్లో పెట్టడం జరుగుతుంది. ఈ చాంప్ క్యాష్ యాప్ని మనం అందరం ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకొని అందులో ఉన్న యాప్స్ అన్నింటిని కూడా ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మనకి ఇన్కమ్స్ వస్తాయి. ఎలాగంటే మళ్ళీ మనం యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నందుకు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చిన వాళ్ళు ఏజెన్సీలకి పే చేస్తారు. ఏజెన్సీల వాళ్ళు చాంప్ క్యాష్కి పే చేస్తే చాంప్ క్యాష్ మనందరికీ కూడా ఆ ఇన్కమ్ని ఈక్వల్గా పే చేస్తుంది. ఈ విధంగా చాంప్ క్యాష్ పనిచేయడం జరుగుతుంది. సో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు ఎన్నో ఎంఎల్ఎం కంపెనీస్ చేసుంటారు, కానీ గుర్తుంచుకోండి చాంప్ క్యాష్ అనేది మీరు ఇంతవరకు ఇటువంటి ప్లాన్ని చూసుండరు. ఇటువంటి ఎంఎల్ఎం కాదు ఇది. ఎందుకంటే బాగా గుర్తుంచుకోండి, సాధారణమైన ఎంఎల్ఎం కంపెనీస్లో మీరు మనీ సర్క్యులేషన్ పద్ధతిలో బిజినెస్ చేస్తుంటారు, లేకపోతే డైరెక్ట్ సెల్లింగ్ పద్ధతిలో బిజినెస్ చేస్తుంటారు. కానీ వరల్డ్లో ఫస్ట్ టైం చాంప్ క్యాష్ మనీ జనరేషన్ పద్ధతిలో బిజినెస్ చేస్తుంది. అసలు ఏంటి మనీ సర్క్యులేషన్ అంటే ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, మన కంపెనీ స్పెషల్గా ఇప్పుడు లాంచ్ చేసిన ఈ మనీ జనరేషన్ కాన్సెప్ట్ ఏంటో మీరు తెలుసుకోబోతున్నారు. మనీ సర్క్యులేషన్ పద్ధతిలో ఎవరైనా వ్యక్తి ఏదైనా కంపెనీకి డబ్బులు చెల్లించి ఎటువంటి సేవ వస్తువు కొనుగోలు చేయకుండానే అతను మళ్ళీ కొంతమంది టీం చేత డబ్బులు పెట్టుబడి పెట్టించడం ద్వారా అతని కమిషన్స్ వస్తాయి. దీన్నే మనీ సర్క్యులేషన్ అంటారు. ఇక్కడ డబ్బు మాత్రమే తిరుగుతూ ఉంటుంది, ప్రొడక్ట్ సర్వీస్ అనేది ఉండదు. అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్ వచ్చినట్టయితే ఇక్కడ ఎవరైనా సరే ఒక వ్యక్తి ఒక కంపెనీ అందించే సేవను కానీ లేకపోతే ఒక ఉత్పత్తిని కానీ వాళ్ళు చెప్పిన ధరకి, వాళ్ళు నిర్ణయించిన ధరకి ఒకసారి కొనటమో లేకపోతే మళ్ళీ కొనటమో చేస్తూ ఉండాలి. అదేవిధంగా మరికొంతమంది మెంబర్స్ని అతను ఆ కంపెనీకి జాయిన్ చేయాలి. ఈ విధంగా అతను చేసినందువల్ల అతను కమిషన్స్ ఎర్న్ చేస్తాడు. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ పద్ధతి అంటారు. మనీ సర్క్యులేషన్ పద్ధతి పూర్తిగా బ్యాన్ ఇండియాలో. డైరెక్ట్ సెల్లింగ్ పద్ధతి కూడా కాస్త ఇబ్బందుల్లో నడుస్తుంది. కానీ మొట్టమొదటిసారిగా చాంప్ క్యాష్ అందిస్తున్న విధానం ఏంటంటే మనీ జనరేషన్ పద్ధతి. అంటే ఇక్కడ ఏ మెంబర్ కూడా కంపెనీకి ఒక్క పైసా కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడైనా భవిష్యత్తులో ఎప్పటికీ మీరు చేయాల్సిందల్లా కేవలం మీ ఆండ్రాయిడ్ ఫోన్లో చాంప్ క్యాష్ యాప్ని 100% ఉచితంగా ఇన్స్టాల్ చేసుకొని అందులో ఉన్న ఫ్రీ యాప్స్ని 8 నుంచి 10 యాప్స్ వస్తాయి, వాటిని కూడా ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మీరు కంపెనీకి మెంబర్ అవుతారు. ఈ విధంగా మీరు మరికొంతమంది ఫ్రెండ్స్ని రెఫర్ చేయడం ద్వారా కంపెనీ మీకు అన్లిమిటెడ్గా ఇన్కమ్ అందిస్తుంది. మరి కంపెనీకి ఆదాయం ఎలా లభిస్తుందంటే ఇందాకే చెప్పుకున్నాం ఫ్రెండ్స్, అడ్వర్టైజర్ ఈ యాప్స్ని ఎవరైతే అడ్వర్టైజ్ చేసి ఉంటారో చాంప్ క్యాష్లో వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకొని కంపెనీ మీకు అందిస్తుంది. మరి చాంప్ క్యాష్లో మీరు ఎలా ఇన్కమ్స్ ఎర్న్ చేస్తారో ఒకసారి చూద్దాం. చాంప్ క్యాష్లో మీరు ఇన్కమ్స్ ఎర్న్ చేయడానికి ఉన్న పద్ధతులు 4. మొదట జాయిన్ అవ్వాలి. జాయిన్ అయినందుకు $1 సైన్అప్ బోనస్ ఇస్తారు మీకు. దీని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. అదేవిధంగా ఇన్వైట్ అండ్ ఎర్న్ అంటే మీరు మీ ఫ్రెండ్స్ని మీరు జాయిన్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ని రెఫర్ చేయడం ద్వారా ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా మీరు మీ ఫ్రెండ్స్ ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ కంపెనీస్లో షాపింగ్ చేయడం ద్వారా డబ్బులు వస్తుంది. అదేవిధంగా ఎర్న్ మోర్ ప్యానల్ అంటే మీరు మీ ఫ్రెండ్స్ ఎర్న్ మోర్ ప్యానల్ ద్వారా కొన్ని యాప్స్ ఉంటాయి, వాటిని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా డబ్బులు వస్తాయి. అదేవిధంగా షాప్ అండ్ ఎర్న్ అంటే మీరు మీ ఫ్రెండ్స్ ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ కంపెనీస్లో షాప్ చేయడం ద్వారా ఇన్కమ్స్ వస్తాయి మీకు. సో మొదటిది జాయినింగ్, రెండవది ఇన్వైట్ అండ్ ఎర్న్, మూడవది ఎర్న్ మోర్, నాలుగవది షాప్ అండ్ ఎర్న్. వీటి గురించి మనం వివరంగా తెలుసుకుందాం. మొదట అసలు చాంప్ క్యాష్లో మీరు ఎలా జాయిన్ అవ్వాలంటే మీ ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయాలి. అందులో చాంప్ క్యాష్ అని సెర్చ్ చేసి ఓపెన్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి చాంప్ క్యాష్ని. చాంప్ క్యాష్ ఓపెన్ అయిన తర్వాత మిమ్మల్ని సైన్అప్ విత్ చాంప్ క్యాష్ అనే ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేసుకొని మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మిమ్మల్ని స్పాన్సర్ ఐడి అడుగుతుంది. స్పాన్సర్ ఐడి అని అడిగిన చోట మిమ్మల్ని ఎవరైతే చాంప్ క్యాష్కి ఇన్వైట్ చేసి ఉంటారో వాళ్ళ స్పాన్సర్ ఐడిని ఎంటర్ చేయండి. అది వాళ్ళని అడగండి, వాళ్ళని అడిగి క్లియర్గా ఎంటర్ చేయండి, తప్పు లేకుండా ఎంటర్ చేయండి. దయచేసి తప్పు ఎంటర్ చేస్తారంటే మీరు మళ్ళీ ఈ టీంలోకి రారు. మిమ్మల్ని ఎవరైతే స్పాన్సర్ చేశారో వాళ్ళ టీంలోకి మీరు రాలేరు. దయచేసి స్పాన్సర్ ఐడి ఎంటర్ చేసేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎంటర్ చేసిన
ఓకే క్లిక్ చేస్తే ఆ వ్యక్తి పేరు చూపిస్తుంది. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వెరిఫై కొట్టి కంటిన్యూ అవ్వండి. సో ఈ విధంగా మీరు చామ్ క్యాష్లో మెంబర్ అవుతారు. ఆ తర్వాత మీకు వెంటనే ఇలా ఒక స్క్రీన్ చూపించబడుతుంది. ఈ స్క్రీన్లో మీకు 8 నుంచి 10 యాప్స్ వస్తాయి. ఈ యాప్స్ అన్నిటిని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. మీ ఫోన్లో ఏదైనా యాప్స్ ఏదైనా ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంటే కనుక డన్ అని చూపిస్తుంది. ఇలా వాటిని వదిలేసేయండి. ఇన్స్టాల్ అని చూపించిన యాప్స్ మాత్రం మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒక్కొక్క యాప్ని మీరు ఓపెన్ చేసిన తర్వాత 2 మినిట్స్ యూస్ చేయాలి. అంటే మీరు ఫస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసి దాన్ని 2 మినిట్స్ వాడిన తర్వాత మాత్రమే సెకండ్ యాప్కి వెళ్ళాలి. సెకండ్ యాప్ ఇన్స్టాల్ చేసి 2 మినిట్స్ వాడిన తర్వాత థర్డ్ యాప్ ఇన్స్టాల్ చేయాలి. అదేవిధంగా కొన్ని యాప్స్ రిజిస్టర్ కూడా అవ్వమని అడుగుతుంది. అలాంటి యాప్స్లో మీరు రిజిస్ట్రేషన్ కూడా అవ్వాలి. ఈ విధంగా మీరు యాప్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేయడానికి మీరు ఏమేమి పాటించాలంటే యాప్స్ అన్ని ఒకటి తర్వాత ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలి. అదేవిధంగా ఇన్స్టాల్ చేసిన యాప్స్ మీరు ఓపెన్ చేయాలి. ఒక్కో యాప్ రిజిస్టర్ అవ్వమని అడిగితే ఆ యాప్ని రిజిస్టర్ అవ్వాలి. కనీసం మీరు 1 మినిట్ యూస్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న యాప్స్లో ఏదో ఒక యాప్ని మీరు వదిలేయచ్చు. 8 నుంచి 10 యాప్స్లో ఏదో ఒక యాప్ని మీరు వదిలేయచ్చు. అండ్ అదేవిధంగా ఈ యాప్స్ అన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోగానే మీకు ఛాలెంజ్ కంప్లీట్ అని వస్తుంది. సో ఈ విధంగా మీరు ఈ ఛాలెంజ్ని కంప్లీట్ చేయొచ్చు. ఈ ఛాలెంజ్ని కంప్లీట్ చేసేటప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అవేంటంటే మీరు యాప్ని ఇన్స్టాల్ చేసే ముందు వాటికి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటే దాన్ని జాగ్రత్తగా చదవండి. ఈ యాప్ని 2 మినిట్స్ యూస్ చేయాలి, లేదా ఈ యాప్లో రిజిస్టర్ కంపల్సరీ అవ్వాలనే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, వాటిని చదవండి. అదేవిధంగా రిజిస్ట్రేషన్ కంపల్సరీ అంటే తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి. అదేవిధంగా వైఫై వాడు రిజిస్టర్ అయ్యే వాళ్ళైతే ఒక్కసారి ఒక వైఫైతో ఒకరు మాత్రమే రిజిస్టర్ అవ్వాలి. మరొక ఫోన్ రిజిస్టర్ చేసుకోవాలంటే ఆ వైఫైని స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసి మళ్ళీ ఆ సెకండ్ ఫోన్ కనెక్ట్ అయ్యి అందులో రిజిస్టర్ అవ్వాలి. అదేవిధంగా కంపల్సరీ 1 నిమిషం యాప్ని యూస్ చేయాలి. మినిమం 2 మినిట్స్ యూస్ చేస్తే బెటర్. సో అంతేగాని ఒకరు ఇన్స్టాల్ అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి సేమ్ యాప్స్ని మళ్ళీ బ్లూటూత్ ద్వారా ఏపీకే షేర్ వంటివి చేస్తే మాత్రం ఇన్కమ్స్ రావు. ఓన్లీ నెట్ ద్వారా చామ్ క్యాష్ యాప్ నుంచి క్లిక్ చేసి గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే మాత్రమే ఇన్కమ్స్ వస్తాయి. నెక్స్ట్ ఈ ఛాలెంజ్ ఫినిష్ అయిన తర్వాత మీకు ఏమొస్తుందంటే వెంటనే మీరు మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. చామ్ క్యాష్ బిజినెస్లోకి ఎంటర్ అవుతారు. ఆ తర్వాత మీరు డాష్ బోర్డ్ కనిపిస్తుంది. మీకు ఆ డాష్ బోర్డ్లో మీ ఇన్కమ్, మీ పేరు, మీ రెఫరల్ ఐడి ఇట్లాంటివన్నీ కూడా చూపించబడుతుంది. ఇప్పుడు మీకు $1 సైన్ అప్ బోనస్గా లభిస్తుంది. ఇక్కడ డాలర్ అంటే ఏ దేశపు కరెన్సీ కాదు. డాలర్ అంటే చామ్ క్యాష్ కంపెనీ యొక్క డాలర్ అండి. ఒక చామ్ క్యాష్ డాలర్ $62 లేదా 1000 పాయింట్లు అండి. ఓకే, గుర్తుంచుకోండి. సో ఈ విధంగా మీరు $1 ఎర్న్ చేశారు. ఇక మీ ఫ్రెండ్స్ని రెఫర్ చేయడం ద్వారా, ఇంకొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా, లేదా షాపింగ్ చేయడం ద్వారా ఇంకా ఎక్కువ ఇన్కమ్స్ మీరు ఎర్న్ చేయొచ్చు. $10 మీరు సంపాదించిన తర్వాత మాత్రమే డైరెక్ట్గా మీ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇండియాలో ఉన్న వాళ్ళు మాత్రమే. ఇతర దేశాలలో వాళ్ళు పేపాల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇండియాలో ఉన్న వాళ్ళకి ఏ బ్యాంక్ అయినా సరే ట్రాన్స్ఫర్ అవుతుంది. $10 సంపాదించిన తర్వాత మాత్రమే. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఇక అన్లిమిటెడ్ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి ఎలిజిబుల్ అయ్యారు చామ్ క్యాష్లో. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే రెండవ మెథడ్, ఇదే ఇన్వైట్ అండ్ ఎర్న్. అంటే మీ ఫ్రెండ్స్ని మీరు రెఫర్ చేయడం ద్వారా చామ్ క్యాష్కి మీ రెఫరల్ ఐడి ద్వారా మీ ఫ్రెండ్స్ ఎవరైతే చామ్ క్యాష్ని ఇన్స్టాల్ చేసుకొని అందులో ఉన్న 8-10 యాప్స్ని కూడా ఇన్స్టాల్ చేసుకుంటారో, అంటే యాప్ ఛాలెంజ్ని కంప్లీట్ చేస్తారో, వాళ్ళ మీద మాత్రమే మీకు ఇన్కమ్స్ వస్తాయి. అంతేగాని ఓన్లీ చామ్ క్యాష్ ఇన్స్టాల్ చేసుకొని అందులో ఉన్న 8-10 యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోకపోతే కనుక వాళ్ళ మీద మీకు ఇన్కమ్స్ రావు. వాళ్ళని రెడ్గా చూపిస్తుంది, వాళ్ళని పెండింగ్ మెంబర్ అంటారు. ఎవరైతే అన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని జాయిన్ అవుతారో వాళ్ళని గ్రీన్గా చూపిస్తుంది, వాళ్ళని యాక్టివ్ మెంబర్ అంటారు. ఒకవేళ వాళ్ళు అన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నా కూడా మీకు గ్రీన్గా అయ్యి చూపించడానికి 30 to 40 మినిట్స్ టైం తీసుకుంటుంది. కాబట్టి వెయిట్ చేయండి, వెంటనే అవ్వలేదని కంగారు పడకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మీరు ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడం ద్వారా ఇన్కమ్స్ ఎర్న్ చేస్తారు. అండ్ అది కూడా 7 లెవెల్స్లో ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటారు మీరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని రెఫర్ చేస్తే మీరు నాకు లెవెల్ 1 అవుతారు. నేను లెవెల్ 1లో ఎంతమందినైనా చేసుకోవచ్చు. బట్ ముందు మన ఎగ్జాంపుల్ చూద్దాం. నేను మిమ్మల్ని రెఫర్ చేస్తే లెవెల్ 1 అంటారు. ఈ లెవెల్ 1 నేను మిమ్మల్ని రెఫర్ చేయనందువల్ల నాకు 50% కమిషన్ వస్తుంది మీ మీద. ఓకేనా? మీకు రూపాయల్లో మళ్ళీ చెప్తాను నేను. ఫస్ట్ ఒకసారి కమిషన్స్లో చూడండి. డైరెక్ట్గా మీరు ఎవరినైనా జాయిన్ చేస్తే కనుక మీకు 50% వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని జాయిన్ చేశాను, మీ మీద నాకు 50% వచ్చింది. మీరు మీ ఫ్రెండ్ని జాయిన్ చేశారు, అతని మీద నాకు మళ్ళీ 10% వస్తుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్ అతని ఫ్రెండ్ని జాయిన్ చేశారు, అతని మీద మళ్ళీ నాకు 10% వస్తుంది. ఆ విధంగా 7 లెవెల్స్ వరకు నాకు మొత్తం 100% కమిషన్ ఇక్కడ 7 లెవెల్స్లో షేర్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 50%, ఇక్కడ 10 అంటే 60, ఇక్కడికి 70, 80, 90, ఇక్కడ 2, 5, 5 అంటే 10, టోటల్ 100. ఈ 100 పాయింట్స్ని ఈ 7 లెవెల్లో షేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ లెవెల్ అంటే ఈ లెవెల్లో ఎంతమంది అయినా ఉండొచ్చు, నేను ఎంతమందినైనా జాయిన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లెవెల్ అంటే అది. ఓకేనా? అంతస్తులు అనుకోండి, నేను మొదట
నేను పైన ఉన్నాను, నేను పైనుంచి ఫస్ట్ అంతస్తులు, సారీ మీకు అంతస్తులు కూడా వద్దులేండి, క్లాసులు అనుకోండి. 1వ క్లాస్లో నేను ఎంతమందినైనా చేర్పించచ్చు. ఈ 1వ క్లాస్ వాళ్ళు చేర్పించిన వాళ్ళని 2వ క్లాస్ అంటే 2వ లెవెల్ అంటారు. 2వ క్లాస్లో వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు చేర్పించిన వాళ్ళని 3వ క్లాస్ అంటారు, లేదా 3వ లెవెల్ అంటారు. ఈ విధంగా 7 లెవెల్స్పై 100% డబ్బుని మీకు పంచడం జరుగుతుంది. అయితే మీకు రూపాయల్లో కూడా మనం ఒకసారి చూద్దాం ఎంత ఇన్కమ్స్ వస్తుందో. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచిస్తుంటే అసలు చామ్ క్యాష్ ద్వారా మనం ఎంత ఎర్న్ చేసుకోవచ్చు అంటే, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మీరు ఎంతైనా ఎర్న్ చేసుకోవచ్చు చామ్ క్యాష్ ద్వారా. మీరు 10 మందిలో మీ టీం ఉంటే మీరు 100లో ఎర్న్ చేసుకుంటారు. మీ టీం 100లోకి వెళ్తే వేలల్లో ఎర్న్ చేస్తారు. మీ టీం వేలల్లో వెళ్తే మీరు 10,000లో ఎర్న్ చేస్తారు. మీ టీం 10,000లో వెళ్ళిపోతే మీ ఇన్కమ్ లక్షల్లోకి వెళ్తుంది. అంతేగాని మొదట్లోనే మీకు 1000, 10,000. ఎవరైతే చామ్ క్యాష్ని అర్థం చేసుకొని పూర్తిగా యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అన్నీ స్టడీ చేసి, నేను అందించిన వీడియోస్ మొత్తం అర్థం చేసుకొని మేము చెప్పినట్టు వర్క్ చేసి మీ టీంని డెవలప్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే హెవీగా ఇన్కమ్స్ వస్తాయి, వాళ్ళు మాత్రమే ఎర్న్ చేసుకోగలరు. కాబట్టి దయచేసి ఈ ప్లాన్ మొత్తం క్లియర్గా చూసి వీడియోస్ మొత్తం అర్థం చేసుకొని మీరు వర్క్ చేయండి. మినిమం 2-3 మంత్స్ వర్క్ చేస్తే మీరు మంచి ఇన్కమ్స్ తీసుకోగలరు చామ్ క్యాష్లో. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ 100 రూపాయలు ఇచ్చింది అనుకుందాం ఒక జాయినింగ్కి, అంటే ఒక యాప్ ఛాలెంజ్. ఒక వ్యక్తి జాయిన్ అయ్యే మీద కంపెనీ మనకి 100 రూపాయలు ఇస్తే, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే అండి, నేను ఖచ్చితంగా చెప్పట్లేదు, మీకు అర్థం అవటం కోసం. ఫర్ సపోజ్ 100 రూపాయలు కంపెనీ ఒక జాయినింగ్ ఇచ్చినట్లయితే మీరు ఫస్ట్ రెఫర్ చేసిన ఒక ఫ్రెండ్ మీద మీకు ఫస్ట్ లెవెల్లో అతని మీద మీకు 50% ఇస్తుంది, అంటే 50 రూపాయలు. సెకండ్ లెవెల్లో అతని మీద 10% వస్తుంది, అంటే ఈ లెవెల్ 1 అతను జాయిన్ చేసిన లెవెల్ 2 పైన మీకు 10%, అంటే 10 రూపాయలు, 100లో 10%. సో లెవెల్ 2 జాయిన్ చేసిన లెవెల్ 3 మీద మీకు 10%. ఈ విధంగా మొత్తం 100 రూపాయలని ఇలా 50 రూపాయలు, 10 రూపాయలు, 10 రూపాయలు, 10 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు, 5 రూపాయలు, ఈ విధంగా 100 రూపాయలని 7 లెవెల్స్లో కంపెనీ షేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మీరు 7 నెలల్లో, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, 7 నెలల్లో మీరు కరెక్ట్గా ఇక్కడ చూపించిన విధంగా వర్క్ చేస్తే 2 crore రూపీస్ ఇన్కమ్ తీసుకోవచ్చు అని ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. ఈ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఎంతకంటే తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు, రెండింటికి పాసిబుల్ ఉంది, కానీ నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. చూడండి ఇక్కడ, ఫర్ సపోజ్ మీరు మొదటి నెల 10 మంది ఫ్రెండ్స్ని రెఫర్ చేశారనుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఆ 10 మంది ఫ్రెండ్స్ని రెఫర్ చేస్తే ఫస్ట్ లెవెల్లో వాళ్ళ మీద 50%గా 20 రూపాయలు వచ్చింది అనుకుందాం. 10 మంది మీద మీకు 20 రూపాయలు అంటే 200 రూపాయలు అయినట్టు. తర్వాత 2వ నెల మీ 10 మంది ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఒక్కొక్కరిని 10 మందిని చేయమని. అప్పుడు 10 మంది 10 మందిని చేస్తే 100 మంది అవుతారు. 10 × 10. ఈ 100 మంది మీద మీకు 2వ లెవెల్లో 2వ నెల వచ్చారనుకుందాం. వీళ్ళ మీద 10% కమిషన్ అంటే 4 రూపాయలు వేసుకున్నా కూడా మీకు 400 రూపాయలు వస్తుంది. ఆ విధంగా 100 మంది మళ్ళీ 10 మందిని జాయిన్ చేస్తే 3వ నెల 1000 మంది అవుతారు. వీళ్ళ మీద 4 రూపాయలు వస్తాయి, 4000. అదేవిధంగా 1000 మంది 10 మందిని చేర్పిస్తే 10,000 మంది అవుతారు మీ టీము. వాళ్ళ మీద 4 రూపాయలు వేసుకున్న 40,000. తర్వాత వాళ్ళు 1,00,000 మంది అవుతారు 10 మందిని చేర్పిస్తే, అండ్ వాళ్ళ మీద 4 రూపాయలతో 4 లక్షలు. అండ్ తర్వాత 6th, 7th లెవెల్స్ మీద కూడా 20 lakhs, 2 crores. ఈ విధంగా మీరు ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. మీరు ఒక డైరెక్ట్ జాయినింగ్కి 20 రూపాయలు వచ్చినట్లయితే ప్రతి జాయినింగ్కి ఈ లెక్క. దాంతోపాటు మీరు 10 మందిని జాయిన్ చేసి ఆ 10 మంది కూడా మళ్ళీ 10 మందిని జాయిన్ చేస్తే, ఈ విధంగా అందరూ కరెక్ట్గా చేస్తే 7వ లెవెల్కి మీరు 2 కోట్లు సంపాదించుకోవచ్చు. అది కూడా 20 రూపాయలు జాయినింగ్ వచ్చినప్పుడు. ఇది ఎగ్జాంపుల్ అండి, మీకు అర్థం అవడం కోసం చెప్పాము. 2 కోట్లు వస్తుందని కాదు, ఓకే? 2 కోట్లు రావచ్చు, రాకపోవచ్చు, బట్ ఈ విధంగా ఈ వర్క్ జరుగుతుందనేది మీకు చూపిస్తున్నాం ఇక్కడ. సో మినిమం మనం కౌంట్ చేసుకుంటే, ఫర్ సపోజ్ మనకి 10 రూపాయలే వచ్చింది అనుకుందాం ఒక జాయినింగ్ మీద. ఫస్ట్ లెవెల్లో 10 మందిని మీరు జాయిన్ చేస్తే 10 రూపాయలు వచ్చినా కూడా 100 రూపాయలు అవుతుంది. దీనికి మీకు నెల టైం పట్టింది అనుకుందాం. 2వ నెల ఈ 10 మంది 100 మందిని జాయిన్ చేస్తారు, అంటే ఒక్కొక్కరు 10 మందిని 100 మంది అవుతారు. అప్పుడు మళ్ళీ వాళ్ళ మీద 2 రూపాయలు వచ్చినా మీకు 200 వస్తుంది. ఈ విధంగా మీకు 7వ నెలకు వచ్చేసరికి మీకు 7వ నెల 7వ లెవెల్లో మాత్రమే 1 కోటి రూపాయల దాకా ఇన్కమ్ మీరు తీసుకోవచ్చు. ఇది 10 రూపాయలు మాత్రమే వస్తాయి ఒక జాయినింగ్ ఫస్ట్ లెవెల్లో మీకు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మెథడ్ వచ్చి ఎర్న్ మోర్ ప్యానల్. ఎర్న్ మోర్ ప్యానల్ అనేది మీరు జాయిన్ అయిన తర్వాత మీకు కనిపిస్తుంది ఎర్న్ మోర్ అనే యాప్స్లో. దాన్ని క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. అందులో 2-3 డేస్కి ఒకసారి, 4-5 డేస్కి ఒకసారి కొత్త యాప్స్ పెట్టడం జరుగుతుంటుంది. ఆ యాప్స్ని మీరు కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు దాని మీద ఇన్కమ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీ టీంలో 7 లెవెల్స్లో ఉన్న వాళ్ళు ఎవరు ఇన్స్టాల్ చేసుకున్నా కూడా వాటి మీద మీకు ఇన్కమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఎన్ని పాయింట్స్ వస్తుందో కూడా పక్కనే చూపించబడుతుంది. ఇక్కడ 1000 పాయింట్లు ఈక్వల్ టు $1 అండి, ఒక చామ్ క్యాష్ డాలర్. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను అండి, ఇక్కడ డాలర్ అంటే ఏ దేశపు కరెన్సీ కాదు, ఇది చామ్ క్యాష్ డాలర్ మాత్రమే. ఒక చామ్ క్యాష్ డాలర్ ఈక్వల్ టు 1000 పాయింట్లు లేదా 62 రూపాయలు. ఏ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఎన్ని పాయింట్స్ వస్తాయో పక్కన చూపించబడుతుంది. అదేవిధంగా మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి పైన 7 లెవెల్స్ వాళ్ళు కూడా అన్ని పాయింట్స్ మళ్ళీ షేర్ చేయబడుతుంది. దీని గురించి మీకు వివరంగా తెలియజేస్తాం. చూడండి, ఇక్కడ ఎవరైతే యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటారో వాళ్ళకి 50% వస్తుంది. సో వాళ్ళకి ఎన్ని పాయింట్స్ వస్తుందో చూపించబడుతుంది. వాళ్ళకి ఎంత వచ్చిందో అంతే ఇన్కమ్ని మళ్ళీ పైన 7 లెవెల్స్కి పంచబడుతుంది. ఈ విధంగా ఇక్కడ ఇన్కమ్ని 100%ని ఇలా పంచడం జరుగుతుంది. ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి 50%, మిగిలిన పైన 7 లెవెల్స్లో వాళ్ళకి 50%. ఓకేనా ఫ్రెండ్స్?
సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ సపోజ్ మీకు ఫస్ట్ లెవెల్లో ఇందాక 10 మంది ఉన్నారనుకున్నాం కాబట్టి ఆ 10 మంది కూడా జాయిన్ అయిన తర్వాత ఒక నెలలో కనీసం 6 యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటే ఎర్న్ మోర్ ప్యానల్ నుంచి వాళ్ళ మీద మీకు 50 పైసలే కమిషన్ వచ్చినా కూడా మీకు 3 రూపాయలు వస్తుంది ఒకే వ్యక్తి మీద. సో 6 రూపీస్ ఇంటూ 6 యాప్స్ ఇంటూ 50 పైసా అంటే 3 రూపీస్ ఒక పర్సన్ మీద వస్తుంది. 10 మంది ఉన్నారు కాబట్టి మీకు మొదటి నెల 30 రూపాయలు వస్తుంది. ఇదే విధంగా డూప్లికేట్ అయితే రెండవ నెల 300, మూడో నెల 3000, నాలుగో నెల 30,000, ఐదో నెల 3 లక్షలు, ఇట్లా ఏడవ నెలకు మీరు 3 కోట్ల రూపాయలు ఇన్కమ్ చేరుకోవచ్చు పర్ మంత్ అండి. ఎందుకంటే యాప్స్ మళ్ళీ వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి నెల 6 ప్రతి నెల మీకు ఇన్కమ్స్ వస్తాయి. ఇక్కడ గుర్తుంచుకోండి, ఈ క్యాలిక్యులేషన్ చేయడానికి మేము ఒక్కో యాప్ ఇన్స్టాలేషన్ మీద 50 పైసలు మినిమం ఆదాయం వచ్చినట్టు తీసుకున్నాము. అదేవిధంగా మీకు ఒక్కొక్క వ్యక్తి 6 యాప్స్ ఇన్స్టాల్ చేసినట్టు తీసుకున్నాం. సో ఇక్కడ మీకు ఈ ఇన్కమ్స్ అనేవి పెరగచ్చు తగ్గచ్చు, ఎగ్జాంపుల్ కోసం మాత్రమే చెప్పబడింది. నెక్స్ట్ షాప్ అండ్ ఎర్న్ ఫ్రెండ్స్. ఈ షాప్ అండ్ ఎర్న్ మెథడ్ ద్వారా మీకు ప్రముఖ ఆన్లైన్ కంపెనీల్లో మీరు పర్చేస్ చేస్తే ఏవైనా సరే, మీరు ప్రోడక్ట్స్ కానీ రీఛార్జెస్ కానీ ఇలాంటివి ఏమైనా మీరు పర్చేస్ చేస్తే వాటి మీద మీకు కమిషన్స్ వస్తాయి. అదేవిధంగా మీ టీంలో 7 లెవెల్లో మీ కింద ఉన్న వాళ్ళు ఎవరైనా పర్చేస్ చేసినా కూడా వాళ్ళ మీద కూడా మీకు కమిషన్స్ వస్తాయి. ఏ కంపెనీస్ ఉన్నాయో ఒకసారి మనం క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. ఇది షాప్ అండ్ ఎర్న్ అనే ఆప్షన్లో ఉంటుంది. మీకు యాప్లో ఇన్స్టాల్ అయిన తర్వాత కంపల్సరీ షాపింగ్ చేయాలని లేదు, షాపింగ్ చేస్తే ఇన్కమ్స్ వస్తాయి, మీరైనా మీ టీం అయినా. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పేటీఎం అనేది ఒక ప్రముఖ రీఛార్జ్ పోర్టల్ అనమాట. ఆన్లైన్లో మీరు ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ బిల్ లాంటివి ఇవన్నీ మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. కరెంట్ బిల్స్ లాంటివి కూడా పే చేయొచ్చు. ప్లస్ మీరు గిఫ్ట్స్ లాంటివి సమ్ ప్రొడక్ట్స్ని కూడా పర్చేస్ చేయొచ్చు. అయితే దీనికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయి, వాటిని గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పేటీఎం ద్వారా మీరు ఎంత ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు ఆమ్ క్యాష్ నుంచి ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక టీవీ ఉండి దానికి ఒక DTH కనెక్షన్ ఉండి దానికి మీరు 300 రూపాయలు రీఛార్జ్ చేయించినట్లయితే 300 రూపాయలు, ప్లస్ అదేవిధంగా మీ ఇంట్లో 4 మొబైల్స్ ఉండి వాటికి ఒక్కదానికి 300 రీఛార్జ్ చేపిస్తే ఒక 1200. అదేవిధంగా 3 మొబైల్స్లో ఇంటర్నెట్ ప్యాక్ 175 రూపాయలు వాడితే ఒక 525 రూపాయలు వాడారనుకుందాం. యావరేజ్గా 2000 రూపాయలు మీరు వాడారనుకుందాం. ఓకేనా? 2025 రూపాయలు టోటల్ అయింది. ఇలాగే వాడాలని లేదు, మీరు ఎంత రీఛార్జ్ చేసుకుంటే అంత చేయొచ్చు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ అండి. మీకు ఎంత ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు చామ్ క్యాష్ గురించి ఒక్కో షాప్ అండ్ ఎర్న్ అప్లికేషన్ ద్వారా తెలియజేయడం కోసం ఈ ఆప్షన్ క్రియేట్ చేయబడింది, ఈ ప్లాన్ చెప్పబడుతుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. మీకు పేటీఎం ద్వారా ఎవరైనా మీ టీంలో ఉన్న మెంబర్స్ 2000 రూపాయలు షాపింగ్ చేస్తే ఒక్కొక్కరు, మీ టీంలో కనుక 10,000 మంది అయితే మీ టీం మొత్తం ఆ 10,000 మంది మీద 2000 రూపాయలు ఒక్కొక్కరు రీఛార్జ్ చేసుకుంటే ఒక నెలకి మీకు టోటల్గా 10,000 మంది మీద 2000 అంటే 2 కోట్ల రూపాయలు మంత్లీ పేటీఎం ద్వారా రీఛార్జ్ జరిగినట్టు మీ టీం ద్వారా. కాబట్టి ఈ ఇన్కమ్ 7 లెవెల్స్కి కంపెనీ పంచుతుంది. అంటే టోటల్ ఇన్కమ్ పేటీఎం నుంచి వచ్చేది 0.65% వేసుకున్న 2 కోట్ల మీద 1,30,000 వస్తుంది. ఈ 1,30,000ని 7 లెవెల్స్లో ఉన్న ఒక్కొక్కరికి పంచితే ఒక్కొక్క వ్యక్తికి 18,571 రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. అదేవిధంగా ఫ్లిప్కార్ట్ ద్వారా కూడా మీరు షాపింగ్ చేసి చామ్ క్యాష్లో నుంచి ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఫ్లిప్కార్ట్లో కూడా మీరు మీ టీం ఒక 10,000 మామూలుగా మీ టీం ఉంటే చామ్ క్యాష్లో ఈ 10,000 మంది ఫ్లిప్కార్ట్లో నెలకి 2 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేయగలిగితే ఈ 10,000 మంది అంటే ఒక్కొక్కరు 2,000 రూపాయలు షాపింగ్ చేస్తే కనుక ఈ 10,000 మంది నెలకి 2 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరుగుతుంది నెలకి. ఆ విధంగా జరగడం వల్ల ఫ్లిప్కార్ట్ మీద మీకు 3% కమిషన్ వచ్చినా కూడా 6 లక్షలు వస్తుంది టోటల్ ఇన్కమ్. ఈ 6 లక్షలని 7 లెవెల్స్లో ఉన్న ఒక్కొక్కరికి పంచుతుంది కాబట్టి కంపెనీ 7 లెవెల్స్లో ఉన్న 7 మందికి ఒక్కొక్కరికి 85,714 రూపాయల దాకా ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. అమెజాన్ ఉంది. అమెజాన్లో మీరు ఇంటికి కావాల్సిన సోపు, ఆయిల్, నిత్యావసర సరుకులు దాదాపు అన్నీ దొరుకుతాయి. సో 1.5 crore పైగా ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీరు వాటిలో ఏదైనా పర్చేస్ చేసుకోవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు 10,000 మంది టీం పెరిగిన తర్వాత ఒక్కొక్కరు ఒక 2,000 రూపాయలు షాపింగ్ చేసినా ఒక నెలకి మీకు 2 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరుగుతుంది. దీని మీద యావరేజ్గా 2% కమిషన్ వేసుకున్నా కూడా 4 లక్షల రూపాయలు వస్తుంది. 4 లక్షల రూపాయలు అంటే 7 లెవెల్స్లో పంచినప్పుడు ఒక్క వ్యక్తికి 7 లెవెల్స్లో ఉన్న 7 మందిలో ఒక్కొక్కరికి 57,142 రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా మీరు ఇన్కమ్స్ ఎర్న్ చేసుకోవచ్చు అమెజాన్ ద్వారా. అండి అదేవిధంగా ప్రింట్ వెన్యూ అనేది ఆన్లైన్లో టీషర్టు, మగ్గు, పెన్ను, వ్యాలెట్ వీటి మీద మీకు కావాల్సిన మెసేజ్లు లేదా ఫోటోలు ప్రింట్ చేసి అందించే సంస్థ కంపెనీ అండి. ఈ కంపెనీ ద్వారా మీరు ఆన్లైన్లో చామ్ క్యాష్ లోగో ప్రింట్ చేసిన టీషర్ట్లు కూడా తెప్పించుకోవచ్చు. ఒక్కో టీషర్టు మినిమం మీకు 400 రూపీస్ ఉంటుంది అనుకున్నా కూడా మీరు ఇక్కడ ఇది టైపింగ్ మిస్టేక్ జరిగింది. ఇక్కడ 10 లక్షలు కాదు, 10,000 మంది మీ టీం చామ్ క్యాష్లో అంటే 10,000 మంది చామ్ క్యాష్ టీషర్ట్లు 400 రూపాయలు పెట్టుకున్నా లేదా ఇంకేదైనా ప్రొడక్ట్స్ కొన్నా నెలకు ఒక 400 రూపాయలు ప్రొడక్ట్స్ కొన్నారంటే ఆ టోటల్ ఇన్కమ్, టోటల్ టర్న్ ఓవర్ 10,000 మంది మీద 400 రూపాయలు అనుకుంటే మీకు దాదాపు 4 లక్షలు అవుతుంది. దాని మీద కమిషను 4 కోట్లు అవుతుంది. దాని మీద మీకు కమిషన్ 40 రూపాయలు వచ్చినా కూడా, మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి ఫ్రెండ్స్, మీకు 10,000 మంది టీం ఉండి ఒక్కొక్కరు 400 రూపాయలు షాపింగ్ చేస్తే ప్రింట్ వెన్యూ ద్వారా మీకు దాదాపు 40 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ జరుగుతుంది. 40 లక్షల మీద మీకు 40 రూపాయలు అంటే
ఒక 10% కమిషన్ వేసుకున్నా కూడా మీకు 4 లక్షల రూపాయలు ఇక్కడ 7 లెవెల్స్లో పంచడం జరుగుతుంది. ఒక్కో లెవెల్లో ఉన్న వ్యక్తికి 57,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ విధంగా ఇక్కడ ఇన్కమ్స్ అనేది పెరగచ్చు తగ్గచ్చు. మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పబడింది. మీ టీమ్స్ పెరిగే కొద్దీ మీ ఇన్కమ్స్ పెరుగుతూ ఉంటాయి చాంప్ క్యాష్లో. అండ్ నెక్స్ట్ ఇవే కాకుండా ఇంకా మరిన్ని కంపెనీస్ త్వరలో రాబోతున్నాయి చాంప్ క్యాష్లోకి. ఆల్రెడీ ఎయిర్టెల్, జాకీ, అదేవిధంగా మరికొన్ని కంపెనీస్, ఫ్రీ చార్జ్, ఇవన్నీ కూడా రావటం జరిగింది. ఇంకా మరిన్ని కంపెనీలు రాబోతున్నాయి. కాబట్టి మీరు చాంప్ క్యాష్ ద్వారా అన్లిమిటెడ్గా ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది భవిష్యత్తులో. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో చాంప్ క్యాష్ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఇది ఒక 100% ఫ్రీ యాప్ కాబట్టి ఇమీడియట్గా ఇన్స్టాల్ చేసుకొని జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన పూర్తి సపోర్ట్ అని నేను మీకు అందిస్తూ ఉంటాను. నా ఈ యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అయితే కనుక ఎప్పటికప్పుడు కొత్త విషయాలు చాంప్ క్యాష్ గురించి తెలుసుకోగలుగుతారు. మరిన్ని సందేహాలు ఉంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీకు అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా ఉంటాయి. మీరు జాయిన్ అయిన వెంటనే బ్రాంజ్ అనే ర్యాంక్లో ఉంటారు. మీకు హోమ్ స్క్రీన్లో చూపించబడుతుంది జాయిన్ అయిన తర్వాత. నెక్స్ట్ టార్గెట్ మీరు చేయాల్సింది ఏంటంటే సిల్వర్ అండి. సిల్వర్ అవ్వాలి అంటే మీకు ఫస్ట్ లెవెల్లో, అంటే మీరు డైరెక్ట్గా జాయిన్ చేసిన వాళ్ళు 50 మంది ఉండాలి. అది కూడా యాక్టివ్ మెంబర్స్ అండి. యాక్టివ్ అంటే ఇందాక మీకు చెప్పాను, ఎవరైతే చాంప్ క్యాష్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకుని కంప్లీట్గా యాప్ ఛాలెంజ్ పూర్తి చేస్తారో వాళ్ళని యాక్టివ్ మెంబర్ అంటారు. వాళ్ళ మీదే మీకు ఇన్కమ్స్ వస్తాయి. సో ఈ విధంగా 50 మంది యాక్టివ్ మెంబర్స్ ఫస్ట్ లెవెల్లో ఉండాలి. సెకండ్ లెవెల్లో అంటే ఈ 50 మంది జాయిన్ చేసిన వాళ్ళు సెకండ్ లెవెల్లో 100 మంది ఉండాలి యాక్టివ్ మెంబర్స్. థర్డ్ లెవెల్లో 150 మంది ఉండాలి. అండ్ మీరు ఆ నెల డైరెక్ట్గా ఒక 5 మందినైనా జాయిన్ చేసి ఉండాలి. టోటల్ టీం 500 మంది ఉండాలి. ఓకేనా? ఈ 500 మందిలో 50 మంది యాక్టివ్ ఫస్ట్లో ఉండాలి, 100 మంది సెకండ్ లెవెల్లో ఉండాలి, 150 మంది థర్డ్ లెవెల్లో ఉండాలి. మిగతా 250 మంది యాక్టివ్ అని అవ్వచ్చు, పెండింగ్ అని అవ్వచ్చు, వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ విధంగా అయితే మీరు సిల్వర్ ర్యాంక్ అచీవ్ అవుతారు. అంటే అప్పటికి మీరు ఒక దాదాపు $100 ఎర్న్ చేసినట్టు, అంటే దాదాపు 6,200 రూపాయలు ఎర్న్ చేసినట్టు. ఇలా చేస్తే మీ కంపెనీ ఎగ్జైటింగ్ గిఫ్ట్స్తో పాటు 5% ఎక్స్ట్రా పర్ మంత్. ఈ విధంగా గోల్డ్ అవ్వాలంటే ఏం చేయాలి, ప్లాటినం అవ్వాలంటే ఏం చేయాలి, వాటికి మీకు వచ్చే గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి. గోల్డ్ అయితే మీకు 7%, ప్లాటినం అయితే మనాలి టూర్ అండి, 3 nights 4 days విత్ 2 adults and 1 childrenకి. దాంతోపాటు 9% మీకు ఎక్స్ట్రా పర్ మంత్ ఇన్కమ్ అండ్ పర్ఫార్మెన్స్ బోనస్ 1% ఇస్తుంది. డైమండ్ అయితే కనుక మీకు బ్యాంకాక్ టూర్ ఉంది, ఒక వ్యక్తికి ఫ్లైట్ ఛార్జీలతో కలిపి 5 nights 6 daysకి. దాంతోపాటు 10% ఎక్స్ట్రా పర్ మంత్ అండ్ 2% బెనిఫిట్ కూడా ఉంది. ఇవన్నీ కూడా మీరు మీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్లో అచీవర్స్ అనే ఆప్షన్ ఉంటుంది మెనూలో. ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు అవన్నీ అక్కడ కూడా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ ర్యాంక్స్ తర్వాత మళ్ళీ మీకు ఇంకా పెద్ద ర్యాంక్స్ ఉన్నాయి. క్రౌన్ డైమండ్, అంబాసిడర్, రాయల్ అంబాసిడర్. లాస్ట్ ర్యాంకే ఛాంపియన్ అండి. ఈ ఛాంపియన్ అయితే కనుక మీకు 25 lakh కార్ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా బెనిఫిట్స్ మీకు 15% ఎక్స్ట్రా పర్ మంత్ వస్తుంది. అదేవిధంగా పర్ఫార్మెన్స్ బోనస్ ఒక 5% వస్తుంది. సో ఈ విధంగా మీరు కార్స్, టూర్స్ వంటి రికగ్నైజేషన్ అండ్ అచీవ్మెంట్స్ కూడా ఇక్కడ పొందొచ్చు. ఇవన్నీ చూడాలి అనుకుంటే మీరు మీ యాప్ రిజిస్టర్ అయ్యి ఓపెన్ అయిన తర్వాత అందులో మెనూ ఆప్షన్లో అచీవర్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇవన్నీ చూపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ వీళ్ళందరూ కూడా ప్లాటినం అచీవ్ అయ్యారు. ఇక్కడ ఉన్న ఈ 8 మంది, ఓకే 7 మంది, ఈ 7 మంది కూడా ప్లాటినం అవార్డు విన్ అయ్యి మై టూర్ గెలుచుకున్నారు ఫ్రెండ్స్. కంపెనీ స్టార్ట్ అయ్యి ఇంకా 1 సంవత్సరం కూడా కాలేదండి. 2015 మేలోనే స్టార్ట్ అయింది. వీళ్ళు 2016 జనవరికి వీళ్ళు అచీవ్ అయిపోయారు ఈ ప్లాటినం ర్యాంక్ని. ఒకసారి ఇక్కడ చూడండి, ప్లాటినం అనేది ఎన్నో ర్యాంక్ మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. సిల్వర్ నుంచి గోల్డ్ నుంచి ప్లాటినం 3వ ర్యాంక్ వీళ్ళు చేరుకొని ఈ మనాలి టూర్ అనేది ఇప్పుడు మీరు ఫోటోలో చూసిన ఈ 7 మంది విన్ అవటం జరిగింది. సో కంపెనీ వీళ్ళకి విత్ ఫ్యామిలీ అండి, 2 adults 1 childrenతో మనాలి టూర్ ఇప్పుడు వీళ్ళందరికీ తీసుకెళ్ళబడుతుంది. మనాలి టూర్కి వీళ్ళు అచీవ్ అయ్యారు. ఈ విధంగా వీళ్ళు ప్రతి ఒక్క ర్యాంక్ చేరుకున్న తర్వాత వీళ్ళకి దానికి సంబంధించిన గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ర్యాంక్స్ అన్నీ కూడా మీకు January 31 ఎవ్రీ ఇయర్ మీటింగ్ పెట్టి సెలబ్రేట్ చేసి అప్పుడు మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది ప్రతి ఇయర్. ఈ విధంగా మీరు అన్లిమిటెడ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ చాంప్ క్యాష్ అనేది ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా మీకు లాంచ్ అవుతోంది. ఆల్రెడీ అఫీషియల్గా లాంచ్ అయిన కంట్రీస్ USA, UK, ఇండోనేషియా అండ్ మరిన్ని కంపెనీస్ కూడా రాబోతుంది త్వరలో. ఈ కంట్రీస్ అన్ని రాబోతుంది. మీకు ఏ కంట్రీస్ లాంచ్ అయిందో కూడా మీరు ఒకసారి మీ యాప్లోనే చూసుకోవచ్చు. కంట్రీ వైజ్ ఆఫర్లో చూసుకోవచ్చు, లేదా కంట్రీ వైజ్ నెట్వర్క్లో చూసుకోవచ్చు. సో ఈ విధంగా చాంప్ క్యాష్లో మీరు అన్లిమిటెడ్గా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ సెమినార్ అండి. కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు జరిగిన ఫస్ట్ సెమినార్ ఇది మేలో. సో ఈ విధంగా చాంప్ క్యాష్లో మీరు అన్లిమిటెడ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. చాంప్ క్యాష్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను మీకు యూట్యూబ్లో ఎప్పటికప్పుడు అందిస్తుంటాను. దయచేసి నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలా సబ్స్క్రైబ్ అయితేనే మీరు ఎప్పటికప్పుడు నేను అందించే యూట్యూబ్ అప్డేట్స్ గురించి, చాంప్ క్యాష్కి సంబంధించిన అప్డేట్స్ గురించి వెంటనే వీడియోస్ చూడగలరు.
మీరు మీ టీంకి కూడా ఈ వీడియోస్ చూపించడం ద్వారా వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి జాయిన్ అయిన తర్వాత. దానివల్ల త్వరగా మీ టీంకి కూడా ఛాంప్ క్యాష్ సంబంధించిన అన్ని వివరాలు పూర్తిగా తెలిసి త్వరగా వాళ్ళు వర్క్ చేసి మంచి ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటారు. ఛాంపియన్స్ ద్వారా మీరందరూ స్మార్ట్గా ఇన్కమ్ ఎర్న్ చేసుకొని ఛాంపియన్స్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు అభిరామ్. నా వెబ్సైట్ www.champcash.biz. ఇందులో కూడా మీకు ఛాంప్ క్యాష్ సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. దయచేసి ఈ వెబ్సైట్ కూడా మీరు చూడగలరు. ఈ వెబ్సైట్ కూడా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో ఉంది. మరింత సమాచారం కోసం నా వెబ్సైట్ చూడండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత ఈ వీడియోస్లో ఎక్కడ మీ ప్రశ్నకు సమాధానం దొరకకపోతే, నా వెబ్సైట్లో కూడా దొరకకపోతే, అప్పుడు మాత్రమే నన్ను వాట్సాప్ ద్వారా సంప్రదించండి. చాలామంది అసలు వీడియోస్ చూడకుండానే అన్ని క్వశ్చన్స్ అడిగేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం కష్టం ఫ్రెండ్స్. దయచేసి అర్థం చేసుకోండి. ఛాంప్ క్యాష్ వీడియోస్ అన్నీ చూస్తే మీకు దాదాపు 90% ఇక్కడే అన్ని సొల్యూషన్స్ ఇచ్చేసాం. ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను డైరెక్ట్గా సంప్రదించండి. నో ప్రాబ్లం, ఎనీ టైం నేను మీకు కావాల్సిన సపోర్ట్ ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నా పేరు అభిరామ్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. హ్యాపీ ఎర్నింగ్ విత్ ఛాంప్ క్యాష్. బాయ్ బాయ్. నా యూట్యూబ్ వీడియోకి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దండి. ఇమీడియట్గా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యాపీ ఎర్నింగ్ ఇన్